అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదా, ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆయన నామాన్ని స్తుతించడానికి మనకి మరి యొక్క దినాన్ని ఇచ్చినాడు కాబట్టి ఆయన ఎంతో మంచి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన మరి వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 21వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములుగా ఉంటాయి. ఆ ఆశీర్వాదంతో మన దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడంట. అవును కదా, ఆయన కుడి చేతిలో నిత్యము ఆశీర్వాదములు ఉన్నాయి. ఆయన ఎవరిని కరుణించవాలని ఎవరు వస్తారని ఆ బిడ్డలు పరిగెత్తుకుంటున్న దగ్గరికి, ఆ బ్రతుకులు మార్చుకొని, ఆ పాడు బ్రతుకులు, చెడిపోయిన బ్రతుకులు మార్చుకొని నా దగ్గరికి ఎవరు వస్తారని ఆయన కరుణిస్తానని ఎదురు చూస్తున్నాడు. ఆయన నా సన్నిధానానికి వస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీ పాపను జ్ఞాపం చేసుకోను, మిమ్మల్ని క్షమించి శ్రేయస్కరమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని ఎదుర్కొనుచున్నాను. మీ తలపైన నేను, చూడండి, అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దావీదుకి దేవుడు కిరీటము, అపరంజి కిరీటం ఇచ్చాడు. సౌలు గారికి జీవ కిరీటం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాము చూడండి. దావీదు అందుకే ఆయన ఏమంటాడంటే, ప్రభువా, నేను నా కుటుంబము నిత్యం మీ సన్నిధిలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వించు ప్రభువా, మీ యొక్క ఆశీర్వాదం పొంది నిత్యం నా కుటుంబం ఆశీర్వించబడును గాక. చూడండి, దేవుని ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ నిలిచి ఉండే ఆశీర్వాదాలతో ఆయన మనల్ని దీవిస్తారంటే దేవుడు. మనుషులు దీవిస్తారు కానీ అది ఆశీర్వాదకరంగా ఉండదు. మన పెద్దవాళ్ళు దీవిస్తారు, అది నిత్యం నిలిచి ఉండే ఆశీర్వాదాలు కొంచెం రోజులే ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట నిత్యము నిలిచి ఉండే ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఎదుర్కొనొచ్చు ఇవనికి ఇస్తారంటున్నాడు దేవుడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, మన ఆయుష్కాలం అంతా కూడా ఉండే ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చే దేవుడు ఏంటున్నాడు ఆయన. హల్లెలూయా. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలాగ ఉండే ఆశీర్వాదాలు కాదా, శ్రేయస్కరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఏంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఓర్పు కలిగి ఉంటున్నామా? ఓర్పు అనేది ఎంతో, సహనము ఎంతో ప్రాముఖ్యం. మన దేవుని సన్నిధిలో మనం ఎదురు చూడడం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ఏదైనా అడుగుతున్నావంటే దేవుడు ఖచ్చితంగా అది తయారు చేస్తూ ఉంటాడు, నీకు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్ను ఒకరోజు శ్రేయస్కరమైన ఆశీర్వాదం అడిగి తీసుకొని వచ్చి నేను ఎదుర్కొంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆయన నిన్ను ఆశీర్వాదం చేత్తో తీసుకొని వస్తూ నిన్ను ఎదుర్కొంటాడు ఆయన. నా కుమారుడా, నువ్వు అడిగిన ఆశీర్వాదం తీసుకో అని ఇస్తాడు. ఈరోజు నువ్వు ఓర్పు కలిగి సహనం కలిగి జీవిస్తున్నావా? ప్రార్థన చెయ్యి, ఓపిక కలిగి ఉండు, పట్టుదల కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. దేవుడు నీ కోసం శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాడు నీ కోసం ఆయన. హల్లెలూయా. నిత్యం పరలోకంలో జీవించినట్లు, కలకాలము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు జీవించినట్లు శ్రేయస్కరమైన ఆశీర్వాదము, నీ తలపైన జీవ కిరీటము ఆయన తీసుకొని వస్తున్నాడు మన కోసం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈ రోజు మరి కష్టాలు, నష్టాల్లో, శ్రమలో, ఇరుకులు, ఇబ్బందుల్లో, చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మరి దేవుడు ఉన్నాడా లేడా అని ఆయన అపార్థం చేసుకుంటున్నావు కదా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నేను ఎదుర్కోబోతున్నాను. నువ్వు ఓర్పు కలిగి ఉంటావా నా కుమారుడా? నీ మనసు మార్చుకుంటావా? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయంలో, నీ కుటుంబంలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను. ఎస్, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అని దేవుడు ఆయన ఎంతో మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. ప్రతి దినము కూడా ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అయినా మనం కృంగిపోతూ ఉంటాం కదా, చిన్న చిన్న సమస్యలు కృంగిపోతూ ఉంటాం. బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు. కానీ ఆయన శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు తెస్తూ ఉన్నాడు, నువ్వు ఎదుర్కొనబోతున్నాడు. ఒకరోజు నువ్వు చూస్తావు అవన్నీ కూడా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు నీ యొక్క ఓర్పు సహనం ఎలాగుంది? ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? దేవుడికి నువ్వు ప్రార్థన చేసి కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు దేవుని సన్నిధిలో తెలియజేసి నువ్వు అడుగుతున్నావా? ప్రభా,
నేను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని ఆశీర్వించు ప్రభా. మీ సన్నిధిలో మేము ఎదగాలి విశ్వాసంలో. నా బిడ్డలు ఒక తట్టు, నేను ఒక తట్టు, నా భార్య ఒక తట్టు ఉండకుండా నిత్యం మీ యొక్క సన్నిధిలో నా కుటుంబం ఎదగాలి ప్రభా, ఉండాలి ప్రభా అని ఈరోజు నువ్వు ఆ యొక్క ఆశీర్వాదం అడుగుతున్నావా? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిచ్చేది సంతోషం, సమాధానము, ప్రేమ, దీర్ఘశాంతము, ఆయుష్, ఇవన్నీ కూడా చూడండి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు. డబ్బు ఉంది, సంతోషం లేకుండా ఎందుకండి? కోట్లాది కొలది ఇల్లులు, బంగ్లాలు, కార్లు ఉన్నాయి, ఎందుకండి సమాధానం లేనటువంటి అవన్నీ ఎందుకు? దేవుడిచ్చే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూడు. దేవుని అడుగు దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు మారు మనసు పొందుతావా? తండ్రి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నన్ను నింపు ప్రభువా అని అడుగుతావా? కుమారులు శ్రేయస్కరమైన ఆశీర్వాదం, దేవుడిచ్చే బహుమానం. ఈరోజు మరి ఎంతమంది ఇలాగా మన జీవితాల్లో జీవిస్తూ ఉన్నారో. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, ఇల్లు కాదు, బంగ్లా కాదు, పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు నాకు మరి అడగడం కాదు, కానీ చూడండి జ్ఞానము, తెలివి, సమాధానము, సంతోషము, ఆనందము, ప్రేమ, సఖ్యత, ఐక్యత, ఇవన్నీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనం ఎదుర్కోబోతున్నాడు. అలాంటి ఆశీర్వాదాల కోసం నువ్వు దేవుణ్ణి ప్రతిమాలతావా, అడుగుతావా? ఈరోజు మనం బ్రతుకులు మార్చుకోవాలి. ఈరోజు పాపరోత జీవితాలను మనం మార్చుకొని దేవుని తండ్రి నన్ను క్షమించి చేస్తాయా, నా సన్నిధిని మీ సన్నిధిలో నా కుటుంబాన్ని నిత్యం స్థిరపరచబడవా అని అడుగుతావా? దేవుడు నీ కుటుంబంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఈరోజు కుమ్మరించబోతున్నాడు. నీ తలపైన జీవకిరీటము ఉంచబోతున్నాడు. ఆశీర్వాదాలతో ఎదుర్కోబోతున్నాడు. ఆయన ఆశీర్వాదం ఈరోజు నీకు ఇచ్చినాడంటే నీ ఆయుష్కాలం అంతా కూడా నువ్వు తిన్నా కానీ తరగనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అదే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం, నిత్యం నిలిచి ఉండే ఆశీర్వాదం. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి ఇతరులకు షేర్ చేయండి. దేవుడి కుటుంబాలను, మీ కుటుంబాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం నాయన, నిజముగా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నేను ఎదుర్కొనబోతున్నాను నా ప్రభు. నిజముగా నువ్వు మాకు మేము అడిగిన అన్ని కూడా నాయన ప్రభు ఆశీర్వాదాలు నాయన తీసుకొని మమ్మల్ని ఎదుర్కోబోతున్నాం. ఒక రోజు నాయన తీసుకొని వస్తున్నాం మాకు ఎదురుగా. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము. తలపైన నిత్యం జీవకిరీటం ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడి తండ్రి ప్రభు, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి. వీడియో చూసి ఆమేన్ వాళ్ళ జీవితాల్లో నాయన ఈరోజు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపు ప్రభు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరికైతే సమాధానం లేదు సమాధానం తెచ్చి, ఎవరికైతే ఉద్యోగాలు లేవో మంచి ఉద్యోగ అవకాశాలు యేసునామములో అనుగ్రహించబడును గాక. మంచి కంపెనీలలో ప్రభు, ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళ గర్భాలను ముట్టను ప్రభు. మంచి కుమారుడు వాళ్ళ కుటుంబంలో మీదటికి ఒక కుమారుడు ఉండును గాక తండ్రి నాయన ప్రభు. ఎంతో మంది నాయన ప్రభు మరి గర్భం లేక బాధపడుతున్నారు. ఎంతో మంది యవనస్తులు వివాహం కాకుండా వయసు అయిపోతుంది, బాధపడుతున్నారు ప్రభు. మంచి వివాహ సంబంధం సమకూర్చండి. ఎవరైతే అనారోగ్య సమస్యలు సతమతలైపోతున్నారు ప్రభు, అప్పుల్లో, ఫైనాన్స్ ప్రాబ్లంలో, వాళ్ళందరికీ నేను సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి ప్రభు. ఐక్యత కలిగి ప్రతి కుటుంబం మీ సన్నిధిలో విశ్వాసంలో ఎదగడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవములిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.